నా పేరు గంగాధర్, ఏబీఈపీ నెల్లూరు జిల్లా ప్రముఖ్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ముందుగా నిన్న జరిగిన సంఘటనని ఏబీఈపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క సంఘటన ఒక కరస్పాండెంట్ సంఘం అని ఒక అపస్మాన్ని పెట్టుకొని వాళ్ళలో వాళ్ళు యూనిట్ లేకుండా 4-5 సంఘాలుగా డివైడ్ అయ్యి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రాణాలని కష్టపడి సంపాదించిన డబ్బులను వాళ్ళు ఫీజులు కడుతుంటే యొక్క ప్రశ్నించడానికి వెళ్ళిన ఏబీపీ కార్యకర్తల మీద దుర్భాషలాడి వాళ్ళని తిట్టడం, బూతులతో తిట్టడం, వచ్చిన విద్యార్థి నాయకుల్ని ఏ విధంగా మాట్లాడడం తెలియని ఒక కరస్పాండెంట్ స్కూలు ఎట్లా నడపగలడని ఏబీపీ ప్రశ్నిస్తుంది. మీరు ఒక తల్లిదండ్రుని ఏ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఒక 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 పేరెంట్ ఏ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అదేవిధంగా ఒక విద్యార్థి నాయకుడు వచ్చాడు మీరు కూర్చోబెట్టి ఏ విధంగా ఒక మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాల్సిన ఏదైనా సమాచారం ఇస్తే బాగుండేది. కానీ రాగానే బయట నిలబెట్టి ఒక విద్యార్థి నాయకుడిని నువ్వు ఒక పనికిమాల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నావు, ఒక 2 జెండాలు వేసుకొచ్చి నువ్వు మమ్మల్ని ఏం పీకుతావు, మిమ్మల్ని ఇది మీ అంతు చూస్తా అని చెప్పి అనేక రకాల దుర్భాషలు ఆడడం జరిగింది. ఆ యొక్క క్రమంలో ఆ తోపులాటలో ప్రాంగణంలో కొద్దిగా డ్యామేజ్ అవడం జరిగింది. ఈ విధంగా జరగడం ఇది సిగ్గుచేటు. విద్యార్థి పరిషత్ కార్యక్రమం తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఈ విధమైన కార్యక్రమాలు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అపస్మాని మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీ యొక్క స్కూల్స్ లో ఏ విధమైన నిబంధనలతో నడుపుతున్నారు, మీ ఫీజు ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గర మీరు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, మీరు చెప్పే మీ యొక్క స్కూల్స్ లో నడిపే టీచర్స్ మీకు టీచర్స్ లో ఉన్న విద్యార్హత ఏంటి, మీరు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి టీచర్లు తీసుకొచ్చి మీరు పాఠాలు నేర్పిస్తున్నారు. ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మీరు నడుపుతున్నారు కదా, మీరు ఏ విధంగా నిబంధనతోటి ఒక టీచర్ ఒక పాఠాలు నేర్పించాలంటే ఒక హై స్కూల్ కి బీఈడి ఉండాలా, అదేవిధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ కి డిఈడి ఉండాలా. ఈ విద్యార్హత లేకుండా మీరు ఒక 7,000-8,000 ఇచ్చే ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక విద్యార్థి తీసుకొచ్చి పాఠాలు నేర్పిస్తారు. ఇది ఎంతవరకు సంబంధించిన మీరు ఆలోచించండి. అదేవిధంగా మీ యొక్క స్కూల్ ప్రాంగణంలో మీకున్న అర్హత మీరు విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అంత తగ్గట్టుగా మీకు దాంట్లో ఉన్న ఫీజు సెక్షన్ అయితే అంటే మీకున్న అక్కడ ఉన్న ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు మనకు కావాల్సిన ఫెసిలిటీస్ మౌలిక వసతులు అంటే వాళ్ళకి కావాల్సిన రూమ్స్ యొక్క వెంటిలేషన్ అయితేనేమి, ఫైర్ సేఫ్టీ అయితేనేమి, వాళ్ళకి బాత్రూమ్స్, లేడీస్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో దాన్ని బట్టి నిష్పత్తి ద్వారా అన్ని బాత్రూమ్స్ ఉండాలా. మీరు ఏ విధంగా నడుతున్నారు మీకు తెలీదా అని అపస్మ యొక్క కరస్పాండెన్స్ మేము తెలియజేస్తున్నాం. మీరు ఈ రోజు ఏబీపీ పేరుతో 4 అంశాలతోటి మీరు ఏబీపీని ప్రత్యేకంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఏబీపీ ద్వారా ఎంతో మంది యొక్క మేధావులు వచ్చారు, అదేవిధంగా ఎంతో మంది లీడర్లు వచ్చారు, ఎంతో మంది ఈ దేశానికి కావాల్సిన ఎంతో మంది ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎంతో మంది నాయకులు ఈ దేశంలో ఏబీపీలో పనిచేస్తున్నారు. ఒక ఏబీపీ అంటే ఒక నిబంధన తోటి, ఒక నియమం తోటి, ఒక కార్యకర్త తయారు చేసి ఒక క్రమశిక్షణ తోటి ఈ దేశానికి, ఈ జాతికి, ఈ యొక్క ధర్మాన్ని కాపాడే యొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని మీరు గోండాలని ప్రశ్నించడం ఇది తగదు. మీరు మీ యొక్క లైఫ్ లో మీరు ఇక విద్యార్థి పరిషత్ లో పనిచేసి దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే విద్యార్థుల్ని ఈ విధమైన మాట్లాడటం సంబంధించి కాదని మీ ప్రత్యేకమైన రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద ప్రత్యేకమైన ప్రణాళికలు తయారు చేసుకుని ఒక కార్యాచరణ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి అపస్మ నాయకులారా, మీరు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం విద్యార్థి చట్టం మీరు తీసుకొచ్చింది 25%. ఆ యొక్క చట్టాన్ని మీరు నడుపుతున్నారా? ప్రతి ఒక్క స్కూల్స్ లో 100 మందికి 25 మంది విద్యార్థులు మీకు ఉచితంగా విద్యను అందించాలా? మీరు ఏ విధంగా విద్యని అందిస్తున్నారో దాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు మీ యొక్క స్కూల్స్ లో ఉన్న మీ విద్యార్థులకు ఉచిత విద్యలు ఎంతమంది విద్యను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు మీ యొక్క నిబంధనలు మీరు నిరూపించుకోండి. అదేవిధంగా మేము దాని మీద ఒక ప్రణాళిక చేసుకొని డిఓని కలుస్తాం, ఆర్ఐ కలెక్టర్ కలుస్తాం. ఈ విధంగా అందరూ కలిసి మీ యొక్క స్కూల్ తో ఉన్న అనేక రకాల విషయాల మీద మేము ఇక్కడ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క విద్యార్థి పరిషత్ యొక్క నెల్లూరు నగరంలో శివాజీ భవన్ లో విలేకరుల సమావేశంలో మీకు హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు విద్యార్థి పరిషత్ ఏబీపీ అంటే ఒక
వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. ఇది మీరు 1949లో ఏర్పడిన ఏబీపీని మీరు ఈ విధంగా పొందాలని హెచ్చరించడం ఇది మంచి పద్ధతి కాదు. అపస్మ నాయకులారా, మీరు మీ యొక్క చరిత్రని మేము ఒక పక్క బయటికి తీసి మీకున్న అనేక విషయాల మీద మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.